హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మీ శాలిని. ది బెస్ట్ కైమా ముట్టిల కుర్మా రెసిపీ చెప్తున్నా. ఈ తీరు రాయలసీమ బార్డర్లో తెలంగాణలో ఎక్కువ కనపడుతుంది. దీని రుచి ఎంత బాగుంటుందంటే ఎంత తినాలని అనిపిస్తుంది. నేను చేసిన స్పైస్ రైస్ లోకి ది బెస్ట్ గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఫ్యామిలీ ఫిదా అయిపోతారు, నన్ను నమ్మండి. బాగుంటుంది, చక్కగా కుదురుతుంది. స్టార్ట్ చేసే ముందు ఇంగ్రీడియంట్స్ చూద్దాం పదండి. 2 టేబుల్ స్పూన్ సాజీరా తీసుకోవాలి, 3 ఇలాచీలు తీసుకోవాలి, 4-5 లవంగాలు తీసుకోవాలి, 1/2 ఇంచు పట్టా తీసుకోవాలి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకోవాలి, ఒక కట్ట కొత్తిమీర తీసుకోవాలి, ఒక కట్ట పుదీనా తీసుకోవాలి, 10 నుంచి 15 పచ్చిమిర్చి తీసుకోవాలి. ముందుగానే మిక్సీలో పుట్నాల పప్పు పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మిక్సీలో వేసి ముందుగానే పెట్టుకున్నాను. మేము ఇందాక మిక్సీ పట్టాము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాది మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కీమాను కూడా యాడ్ చేసుకోవాలి. కీమాను కూడా వేసాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిందంతా పుట్నాల పప్పు పౌడర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం పుట్నాల పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం, అల్లం కలిసేటట్టు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుందంట నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ చేసుకోవాలి. జర ఆయిల్ గరం అయ్యేదాకా, ఆయిల్ గరం అయిన తర్వాత కీమా ముట్టిలు డీప్ ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటొద్దంటే బాల్స్ చిన్న టిప్ ఏంటంటే కడాయిని 2 మినిట్స్ ఊపామంటే అడుగు అంటదు. స్పూన్ పెట్టామంటే ఇచ్చుకపోతాయి, కాబట్టి ఇచ్చుకపోకుండా ఉండడానికి కడాయిని 2 మినిట్స్ ఊపాలి. చిన్న మంటతో కాల్చుకుంటే లోపటి నుంచి కాలుతుంది, పెద్ద మంటతో కాల్చుకుంటే లోపల మెత్తగా పైన రంగు వస్తుంది అనమాట. గోల్డెన్ కలర్ వచ్చినాక చెంచాతో ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఒకసారి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఆయిల్లో సాజీరా, కలమాక్, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది అక్కడ. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బురద కపురాలు యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందాక పచ్చిమిర్చి, కలమాక్, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.